కాకరకాయ నింపి కూర చూపిస్తున్నానండి. ఇదిగోనండి కాకరకాయలు ఇలా తరుక్కున్నాను. ఇది కూర కారము ఇందులో నింపుతున్నానండి. ఈ కాకరకాయలండి మా పక్కింటి వాళ్ళు ఇచ్చారండి. కూర కారం అండి చేయడం నేను ఆల్రెడీ వీడియోలో పెట్టానండి. దాని లింకు పెడతానండి. ఈ కూర కారానికండి శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, పల్లీలు, ఎండుమిరపకాయలు, 4 మిరియాలు అండి డ్రైగా వేయించుకుని పొడి చేసుకోవాలండి. ఈ నింపిన కూరలండి ఇత్తడి గిన్నెలో చేసుకుంటే బాగుంటుందండి. మందంగా ఉంటుంది కదా, కూర మాడకుండా ఉంటుంది అనమాట. 4-5 స్పూన్లు నూనె వేసాను. నింపిన కాయలు వేసేస్తున్నానండి. ఇలా మూత పెట్టుకుందాం. చింతపండు పులుసు వేసుకున్నానండి. అలాగేనండి మిగిలిన పొడి నూనె పొడి వేసేసానండి. 5 నిమిషాలు ఉన్నాక కూర ఎలా ఉంటుందో చూసుకుందామండి. కాకరకాయ